అందరూ నమస్కారం. నేను మీ శ్రీను. జై భారత్, జై భీమ్, జై ఉత్తరాంధ్ర. బీహార్లో ఎన్నికలు భారతదేశం ప్రజలెవరు కూడా ఊహించలేదు. ఇంత భారీ ఎత్తున నితీష్ కుమార్ గారు అలాగే మోడీ గారు ఇంత భారీ ఎత్తున 200 పైన సీట్లు గెలుచుకుంటారని ఏ ప్రజలు కూడా, ఏ సెపలిస్టులు కూడా ఎవరు కూడా ఊహించలేకపోయారు, మేధావులు ఎవరు కూడా. కానీ గెలిచారు. మోడీ గారు ప్రపంచం పరిగెడుతుంది అలాగా. అయితే మోడీ గారు దండయాత్ర ఇంకా ఏ రాష్ట్రాలపైన ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయా? బీజేపీని చూసి, మోడీని చూసి ప్రాంతీయ పార్టీలు అసలు నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ లేకపోతే గెలలేము అని అనుకుంటున్నాయా? అసలు దండయాత్ర మోడీ గారు బీజేపీ కలిపి, ఆర్ఎస్ఎస్ కలిపి మళ్ళీ ఏ రాష్ట్రాలపైన దండయాత్ర? లేదంటే నెక్స్ట్ జరగబోయే 2027 ఎన్నికల్లో తమిళనాడులో మళ్ళీ మోడీ గారు ప్రపంచం సృష్టిస్తారా? ప్రాంతీయ పార్టీలు ఒరిస్సా కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, బీహార్ కానీ, లేదంటే కేరళ కానీ, తమిళనాడు కానీ ఈ రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయా మోడీ గారిని చూసి? గెలవలేము. మోడీ గారు ఆలోచన, ఐడియాలజీని తట్టుకోలేకపోతున్నాయా? రాజకీయ నాయకులు, సెపాలిస్టులు, మేధావులు మోడీ గారిని అంచనా పట్టలేకపోతున్నారా? ఎలా ఇన్ని సీట్లు వస్తున్నాయి మోడీ గారికి? మోడీ గారు జీడిపిని, భారతదేశాన్ని అలా కాపాడుతూ వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ